గోగుపాక ఇదే గోగుపాక విలేజ్ ఇదే. మన పేపర్లో వచ్చింది ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ చూడు. బియ్యం అందలేదని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ 3 నెలల నుంచి రేషన్ రాలేదని ఇచ్చారు. ఎందుకని? ఏ నెల చెప్పండి? 3 నెలలు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు రామా ఆడవాళ్ళు మీకే తెలుసు. మొన్న ఇచ్చారు సార్, 2 నెలలు ఇచ్చారు, 3 నెలలు రాలేదు కంప్లీట్ ఇచ్చారు. మరి ఏం జరిగిందో మాకు గారు 1 నెల ఇవ్వలేదా? 3 నెలల్లో 2 నెలలు ఇచ్చారా? 2 నెలలు ఇచ్చారు సార్. 1 నెల ఇవ్వలేదా? 1 నెల పెండింగ్ ఉంది. ఏం చెప్పారు అప్పుడు? కారణం ఏం చెప్పారు? కారణం రాలేదు, స్టాక్ రాలేదని అలా చెప్పారు సార్. మీరు ఇక్కడే ఉన్నారు కదా, వేరే పొరుగురు పోయి అట్లాగా అలా ఊరు వెళ్ళిన వాళ్ళు ఏం కాదు కదా. ఏముందండి అట్లానే, ఆఫ్లైన్ ఏముంది ఇచ్చేయడం పెద్ద ఈజీనే. ఆన్లైన్ అయితే మనం పెట్టుకోవాలా, గంటలు ఇవ్వాలా. బిఆర్ఓ తంబు వేయటమే డిలే అవుతుంది. 17th లోపలనే 17th కి సర్వర్ డిస్కనెక్ట్ అవుతుంది. 18th అవుతుంది సార్. రైస్ డిస్ట్రిబ్యూషన్ కూడా 20 తర్వాతనే అవుతుంది. చాలా లేట్ అవుతుంది. అది కూడా అందులోకి 3 నెలలకు రైస్ లేకపోతే చాలా ఇబ్బంది. మీ డీలర్ షాప్ ఎక్కడ? వెళ్ళిపోదు సార్. మనం చూసి వచ్చిందేనా? చూడలేదు సార్, ఈ షాప్కి వెళ్ళలేదు. అది వేరే. మనకి తంబు అథెంటికేషన్ లేట్ అవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఏంటండి విఆర్ఓ తంబ అథెంటిఫికేషన్ ఏముంది? ఈజీనే అది. వాడు 25 దాకా చేయట్లేదు సార్. మేము రెవెన్యూ వర్క్ లో చాలా బిజీ, మాకు ఖాళీ లేదు, మీరే చేసుకోండి. ఈ సమాధానం మనకి 19తోనేమో ఈ పాస్ ఆగిపోద్ది, తర్వాత మన ఎన్ని చెప్పినా ఎప్పుడు పట్టించుకోవాలి. ఒక్క తహసీల్దార్ వీళ్ళకి ఇచ్చిన అవుతుంది సార్. అది ఎంట్రీ అయిపోతే సిబి తగ్గదు సార్. సిబి తగ్గక నెక్స్ట్ మంత్ అలాట్మెంట్ రాదు. జేసీ గారు ఏమో మీరే చెప్పుకోండి అంటారు. మనం ఫోన్ చేస్తే కూడా ఒక్క రెస్పాండ్ అవ్వడు. ఒక తహసీల్దార్ ఫోన్ పలకడు. ప్రతి ఒక్కరి దగ్గర విఆర్ఓ అథెంటిఫికేషన్ వేయాల్సిందే. డైలీ ఎవ్రీడే ప్రతి కార్డుకి 2 సార్లు కొట్టాలి. ఇది హెచ్ఆర్సీ కూడా వాళ్ళకి వెళ్ళింది. ఎవరైనా వచ్చారు? హ్యూమన్ రైట్ కమిషన్ వన్ నుంచి కలెక్టర్కి ఏమైనా వచ్చింది? అది చాలా సీరియస్. మనకు తెలియదు అంటే జిల్లాలకి నాకు తెలియదు కదా స్టేటస్, డిస్ట్రిక్ట్ స్టేటస్. వాళ్ళు ఏదో వచ్చి అది కూడా వెళ్ళింది. ఏమండి ఇక్కడ ఎక్కువ అంత వ్యవసాయమేనా? వ్యవసాయ కూలీలు ఎక్కువ, వ్యవసాయం తక్కువ, వ్యవసాయ కూలీలు ఎక్కువ సార్. ఆ 3 నెలలు రైస్ రాకపోతే బియ్యం కొనుక్కోండి, 60-50 రూపాయలు పెట్టి రైస్ కొనుక్కోవాలంటే ఏం కొనుక్కోండి సార్. చాలా ఇబ్బంది అయింది సార్. 3 నెలలు కూడా. మొన్న 2 నెలలు ఇచ్చినాక ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అవి వాడుకుంటున్నారు తప్ప. ఈ అథెంటిఫికేషన్ గురించి ఒకసారి మనం రాసుకో. జేసీ గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి పెడదాం, కమిషనర్ గారికి ముగ్గురికి లెటర్లు పెట్టండి ఈ విషయం మీద. మెయిన్గా ఏఎస్ఆర్ డిస్టిక్లో విఆర్ఓ అథెంటిఫికేషన్ లేట్ కావడం వల్ల 25, 26, 27 డేట్లలో వరకు కూడా అయిపోవడం లేదు. అది ఏదైనా వేరే ఆల్టర్నేట్ ఉంటే చూడండి అని చెప్పి. బాబు రాష్ట్రం మాకు 3 నెలలకి ఇవ్వలేదు, ఆ పేపర్కి వచ్చిన తర్వాత మాకు అధికారులు 2 నెలలకి ఇచ్చారని ఒకసారి పొరపాటు జరగకుండా తప్పకుండా నేను మాట్లాడతాను. ఎట్లా చేయాలా కొంచెం. ఏది ఆటో అతనా? డీలర్నా? ఏమి వ్యాన్ అయినా డీలర్ అయినా? ఎందుకని ఈ విలేజ్ కే ఇవ్వలేదా? అవునండి. ఇప్పుడు నేనేమడుగుతానంటే డీలరు ఇప్పుడు టోటల్ గా ఈ విలేజ్ కే ఎందుకు 3 నెలల నుంచి రాలేదు? మిగతా విలేజ్ కూడా ఇవ్వకూడదు కదా విఆర్ఓ అథెంటిఫికేషన్ అనేది? షార్ట్ ఎంత వచ్చిందో అంతవరకు ఇక్కడ ఆఫ్ చేశాడు సార్. అట్ట కాదు, ఏదో సంథింగ్ ఈ విలేజ్ మీద ఏదో ఆ డీలర్ కి ఏదో కొంచెం ఉంది. పంచాయతీ మాది నెల్లిపాకలు ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు, 3 నెలలు. మరి బిఆర్ఓ అథెంటిఫికేషన్ ఆడ కూడా ఇవ్వకూడదు కదా? అక్కడ కూడా అథెంటిఫికేషన్ ఉంది కదా. మరి విఆర్ఓ అక్కడ అథెంటిఫికేషన్ పెట్టినప్పుడు ఈ విలేజ్ మాత్రమే అథెంటిఫికేషన్ ఎందుకు పెట్టలేదు? 1 మంత్ ఆగిపోయినందువల్ల ఇది షార్ట్ అయింది సార్. డీలర్ నిర్లక్ష్యం కూడా ఉంది లేదు దీంట్లో. మనం ఒకటిన్నా ఏ భాగం ఉన్నా ఎవరున్నా అదేం వాళ్ళేం ఇప్పుడు ఇవ్వలే, ఎనికి పంపించాల్సిందే తప్ప వాళ్ళు అమ్ముకోనికి ఏం లేదు. అట్లుంటుంది ఏదైనా కానీ. ఆ ఆటో అతను వచ్చి ఇస్తేనే ఇచ్చినట్లు లెక్క, అంతేగాని డీలర్ ఏమి అంటే డీలర్ కావాల్సి ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెట్టిండొచ్చేమో కానీ నేను కాదన్న ఆ విషయంలో. అంతేగాని డీలర్ ఏం చేసుకునేది ఏం లేదు దానివల్ల. వాడేదో మీ మీద ఏదో మీ గ్రామం మీద ఏదైనా ఇబ్బంది ఇంకోటి ఏదో ఉంటే ఏదైనా చేసింటాడేమో కానీ అతనేమి మిగిలిచ్చి తీసుకుపోయేది ఏమీ లేదు. మిగిలి లేడు, కుదరదు. అట్లుంటుంది ఇప్పుడు. ఇంతకుముందులాగా వేరు ఇప్పుడు.